6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యేసేపునకు ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు పంపబడింది. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెకు అని మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టము. ఆయన మహానీయుడై మహోన్నతుని కుమారుడు అని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యములకు అంతమే ఉండదు అని అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లా జరుగును అని దూతను ప్రశ్నించింది. అందుకు ఆ దూత ఇట్లనే, పవిత్రాత్మ నీపై వేంచేయను. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడను. నీ చుట్టముకు ఎలిజబెత్తమ్మను చూడము. ఆమెకు వయసు మలినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏదైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని అంతటా ఆ దూత వెళ్ళిపోయింది. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయింది. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి, అమ్మా ఎలిజబెత్తమ్మా, అమ్మా ఎలిజబెత్తమ్మా, ఎవరు వచ్చింది? ఓ మరియా, నువ్వా? లోపలికి రా. ఎలిజబెత్తమ్మకు వందనవచనం పలికింది. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందిని శిశువు గంతులు వేసింది. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయి. పిమ్మట ఎలిజబెత్తమ్మ వెలుగెత్తిందని, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చడం నాకు ఎలా ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందుడి శిశువు ఆనందంచే గంతులు వేసెను. ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికింది, నా హృదయం నిన్నే